హలో హాయ్ అండి అందరికీ. ఈ రోజు బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మార్కింగ్ వేసుకునేది చూద్దామండి. ఈజీ మెథడ్ లో చెప్పేస్తాను మీకు. అందరూ కొంచెం మార్కింగ్ వేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మిషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా నన్ను అడిగారండి. ఇదిగోండి ఇప్పుడు చూడంండి, ఏ బ్లౌజ్ అయినా కానీ విడ్త్ ఎంత ఉంది, 14.5 ఉన్నా. నేను 15 ఉంటే కనీసం 17 తీసుకోండి, లేదంటే 16 తీసుకోండి. ఇది 14.5 ఉంది. నేను యాక్చువల్గా ఏ బ్లౌజ్ అయినా కానీ మిడిల్లో తీసేసుకుంటానండి. ఇట్లా పట్టుముక్క తీసుకున్నప్పుడు 16.5 అట్లా తీసుకుంటున్నానండి. 16.5 లెంగ్త్ తీసుకుంటున్నాను చూడండి. ఇట్లా తీసేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరే ఇట్లా తీసుకున్నప్పుడు ఈజీ మెథడ్లో 5 minutes అయిపోతుంది చూడండి. ఇట్లా లెంగ్త్ తీసుకున్నప్పుడు వాళ్ళది ఎంత ఉంది, ఇది లెంగ్త్ 10 ఉంది, 9.5 అట్లా ఉంది. 10 ఉంటే 11, 11 పెట్టండి. ఒక 1 ఇంచ్ ఎప్పుడైనా ఎక్కువే పెట్టుకోండి, అన్ని పోను. ఇప్పుడు కింద కావాలంటే కింద కుట్టుకుంటారండి, పై కావాలంటే పై స్టిచ్చింగ్ చేసుకుంటారు అనమాట కప్పు విడతకి. అట్లా ఏ బ్లౌజ్ అయినా సరే నేను ఇటు చూడండి, విడుతూ నెక్ విడుతులో కూడా 3 పెట్టేస్తున్నాను. షోల్డర్ దగ్గర కూడా మళ్ళీ 3 పెట్టేస్తాను. 3 పెట్టినాక మళ్ళీ ఇటు 3 పెట్టేస్తానండి. నేను ఇది కూడా 3 పెట్టేస్తానండి. పెట్టినాక దాదాపుగా లాగా ఉన్న అందరికీ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర 6 తీసేసుకుంటానండి. పెడతాం ఈ 5.5 సన్నగా ఉన్నాడు, కొంచెం 5.5 తీస్తే చాలండి, మనం బూటీ వేస్తాం కాబట్టి. ఈ వెయిట్ తీసుకున్నాక నేను ఏం చేస్తానంటే, వాళ్ళ బ్లౌజ్ ఏది ఉందో పై కావాలంటే పైకి వేసుకుంటారు, కింద కావాలంటే కింద కుట్టుకుంటారు. వాళ్ళ బ్లౌజ్కి విడత ఎంత ఉందో చూసుకుంటారండి. లెంగ్త్ ఇదిగోండి కరెక్ట్గా నెక్ దగ్గరికి అంత సరిపోతుంది చూడండి మనం చేసేది. వాళ్ళ వెడల్పు కూడా ఎంత ఉందండి. ఈ వెడల్పు చూసుకుని నేను బూటీస్కి కూడా కరెక్ట్గా ఇట్లా పెట్టేస్తానండి అందాజుగా. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసేసుకుంటానండి నేను మార్కింగ్ బూటీస్ కోసం. ఇక్కడ ఇట్లా పెట్టేస్తానండి. వాళ్ళకి ఇన్ కేస్ కింద కావాలంటే ఇక్కడ స్పేస్ ఉంది చూడండి, కిందకి వేసుకుంటారు. పైకి కావాలంటే పైకి జరుపుకుంటారు, వాళ్ళు ఇష్టం అండి. నెక్ అయిపోయింది చూడండి. నెక్ అట్లాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకుంటానండి. అంటే ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్ కటింగ్ అంటే అందాజుగా పెట్టేస్తాను. మీటర్ ముక్క అయితే కొంచెం దగ్గర తీసుకుంటానండి. ఇదైతే 6 ఉంది, 6.5 పెడతాను. కనీసం ½ ఇంచ్ అయినా కంపల్సరీగా చేస్తానండి నేను. ఫస్ట్ ఏం చేస్తానంటే హ్యాండ్స్ తీసేసుకుంటానండి నేను. ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేస్తాను అనమాట. ఇది 18 ఉంటుంది కదా బ్లౌజ్ పీస్కి. కంపల్సరీ సెంటర్ చేసుకుని కొంచెం ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ ఇట్లా గ్యాప్ పెట్టుకుంటాను. ఫస్ట్ మనం కింద బట్ట పెట్టుకుంటేనే వాళ్ళకి బ్లౌజ్ పీస్ సరిపోతుందండి, లేదా డైరెక్ట్గా పెట్టేస్తే మనకు సరిపోదు అనమాట. అట్లా కంపల్సరీ పెట్టుకోవాలి. 18 ఉంటే 9 మిడిల్ తీసేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో చూస్తానండి. హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉంది, ఇదిగోండి 9.5 ఉందండి. పైన ఉంది 9.5 పెట్టేస్తాను నేను. 9.5 ఎగ్జాక్ట్గా పెట్టేస్తాను. ఇక్కడ వరకు హ్యాండ్ వచ్చేయాలి మనకి. ఇక్కడ కూడా నేను అడిగే తీసేసుకుంటా. ఇది సెంటర్ పాయింట్ అండి మనకి. అయితే ఇది కూడా నేను 9 మిడిల్లో గీసేసుకుని ఇంకా డిఫరెన్స్ రాదనమాట. తెలియని వాటికి ఇది బాగా ఈజీ మెథడ్ అండి. చూడండి, నన్ను మార్కింగ్ కూడా నేను ట్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్లో సేల్స్ కింద చేశానండి. చేసినప్పుడు కూడా నన్ను మార్కింగ్ చాలా ఈజీగా చెప్తున్నారు మేడం మీరు అని అన్నారండి. చాలా మంది మార్కింగ్ అడిగినప్పుడు. కాకపోతే నాకు డిస్టెన్స్ దూరం అయిపోయి నేను చేయలేకపోతున్నాను. బట్ ఇక్కడ నుంచి కూడా ట్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో సేల్స్లో ఉన్నానండి. నేను డబల్ హెడ్ ఇప్పుడు షాప్లో ఉందండి, అది కూడా దూరం అయిపోయి ప్రస్తుతానికి ఇంటి దగ్గర వేస్తున్నాను నేను. ఇట్లాగా ఇప్పుడు షాప్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలండి నేను. ఇప్పుడు అంత బిజీ లేదు కాబట్టి డబల్ హెడ్ మీద అంత అవసరం లేదు మనకి. ఇప్పుడు నడిచిపోతుంది ఇక్కడ, అందుకని ఇంట్లో చేస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ కంపల్సరీ అయిపోయింది. అయిపోయినాక ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఫ్రంట్ నెక్ ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇటు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తే 6.5 తీసుకుని అందాజుగా పెట్టేస్తానండి. అసలు నేను ఇట్లా చేసుకుంటే మనకు సరిపోతుందండి. 45 degrees కంపల్సరీగా తీసుకోవాలి చూడండి. ఇట్లా ఉంటే 35 తీసుకోవచ్చు. ఇక్కడ కిందకి స్పేస్ ఉండి మళ్ళీ ఇట్లా రావాలి, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, స్పేస్ ఉంటుంది. బట్ ఇక్కడ